ఓకే విజయమూర్తి, చూస్తున్నాం ప్రస్తుతం తిరుమల నుంచి ప్రత్యక్ష ప్రసారంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అఖిలాండం దగ్గర కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి ఆయన శ్రీవారిని స్మరించుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేటిలో నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా సిద్ధం. ఏ తప్పు చేసినప్పుడు రాజకీయ ప్రసంగం కాదు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో ప్రమాణం చేసిన దృశ్యాలు ఇప్పటి వరకు మనం చూసాం. ఆయన ప్రమాణం చేస్తున్న సమయంలో పోలీసులు ఆయన్ని అడ్డుకుని తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది పొలిటికల్ అంశం కాదు అని చాలా క్లియర్ కట్గా ఆయన చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అంతకుముందు డీఎస్పీ రాజకీయ ప్రసంగం చేయొద్దు అంటూ కూడా ఆయనకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ఆయన రాజకీయాలు ఏమీ మాట్లాడనప్పటికీ కేవలం ప్రమాణం మాత్రమే చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి ప్రమాణం చేస్తున్న టైంలోనే తీసుకెళ్లిపోయిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అక్కడే ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. ప్రసాద్, తిరుమలలో భూమన కరుణాకర్ టీటీడీ మాజీ చైర్మన్ తిరుమలకు చేరుకున్నారు. ఇప్పుడు శ్రీవారి పుష్కరంలో స్నానమాచరించి అఖిలాండం వద్ద తమ హయాంలో ఎటువంటి తప్పు జరగలేదు, నెయ్యిలో ఎటువంటి కల్తీ జరగలేదు, అలా జరిగి ఉంటే తమను శిక్షించు దేవుడు అంటూ కూడా సోమవారం ముందు ప్రమాణం చేశారు. అలా చేయలేదు కాబట్టి మేము ఇక్కడ ధైర్యంగా నిలబడ్డాము, అలా చేసిన వాళ్ళు ధైర్యంగా వచ్చి ఇక్కడ ప్రమాణం చేయండి అంటూ కూడా శ్రీవారి ఆలయం ముందు పరిపూర్ణం వెలిగించి ప్రమాణం చేశారు కరుణాకర్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ ప్రమాణం చేస్తున్న సందర్భంలో తిరుమలలో పోలీసులు కూడా ఓవర్ యాక్షన్ చేసి భూమన కరుణాకర్ రెడ్డిని అక్కడి నుంచి కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయం ముందు సందర్భంలో మాజీ చైర్మన్ టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిని బలవంతంగా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం ఇక్కడ ఉన్న పోలీసు అధికారులంతా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. తిరుమలలో గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించి నెయ్యి దానికి సంబంధించి వివిధ రకాల వదంతులు వస్తున్నాయి. సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఒక రూమర్ని సృష్టించడంతో ఇది ఒక పెద్ద ఎత్తున కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇక్కడ జరిగింది. దీంతో తిరుమలకు వచ్చే భక్తులందరూ కూడా ఇలాంటి రూమర్స్ మీద ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున మండిపోతున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద పెద్ద ఎత్తున స్పందించింది. అప్పట్లో చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ కావచ్చు, మా తప్పు లేవు దీంట్లో అలాంటివి నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని ఇప్పటికే సవాల్ చేశారు. ఇందులో భాగంగా నేడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలకు చేరుకుని శ్రీవారి పుష్కరంలో పవిత్ర స్నానం ఆచరించి ఆలయం ముందు అఖిలాండం వద్ద వేడి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఆలయం ముందు ఆ కరుపులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్వామివారి ముందు ప్రమాణం చేశారు. మా హయాంలో ఎటువంటి తప్పు జరగలేదని, అదేవిధంగా ఎవరైతే దీని మీద విమర్శలు చేస్తున్నారో, ఎవరైతే చెప్పారో వీళ్ళందరూ కూడా నేను సవాల్ చేస్తున్నా, మీరు కూడా ఈ హయాంలో తప్పు జరగలేదు, దీంట్లో రాజకీయ కోణం లేదంటే మీరు కూడా వచ్చి ప్రమాణం చేయండి అని కూడా
భూమన కరుణాకర్ రెడ్డి చెప్పడం అనేది ఇక్కడ విషయం చెప్తుంది. దీంతో ఇప్పటికే టీటీడీ అధికారులు కూడా ఉదయం శాంతి హోమం చేశారు. తిరుమలలో నీళ్ళలో పువ్వు కలిసిన ఉద్దేశంతో చేశారు. అర్చకులు కూడా దీని మీద మిశ్రమ స్పందన చేశారు. ఒకవేళ కలిసి ఉందో ఉండలేదో కానీ అనుమానం ఉంది కాబట్టి ఈ శాంతి హోమం అనేది నిర్వహించామని కూడా అర్చకులు చెప్పడం విశేషం. కాబట్టి ఇప్పటి వరకు శ్రీవారికి ప్రసాదాల్లో ఉపయోగించే నెయ్యిలో జంతువులకు కలిసిందనేది ప్రామాణికంగా కూడా ఎక్కడా లేదు. అంతా కూడా అనుమానాస్పదంగా చెప్పడమే తప్ప అక్కడ ఇచ్చిన రిపోర్ట్ లో కూడా జంతువులకు కలిసే అవకాశం ఉంది. దీన్ని మేము నిర్ధారించలేము. ఒకవేళ ఇది ఏదైతే గోవులు ఉన్నాయో ఆ గోవులు తినే ఆహారాన్ని బట్టి కూడా ఇది మారుతూ ఉండొచ్చు అనేది ఆ రిపోర్ట్ లో ఉంది. ఇవన్నీ చూస్తున్నాం. మరోపక్క ఈ ఏదైతే టీటీడీలో శ్యామలారావు ఉన్నాడో అదేవిధంగా సీఎం చంద్రబాబు ఉన్నాడో వీళ్ళందరూ కూడా ఇక్కడికి రాకముందే ప్రమాణ స్వీకారం చేసిన మొదట్లోనే తిరుమల శ్రీవారి ప్రసాదాలు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది అని ఈవోకి చెప్పడం, అనంతరం ఇక్కడికి వచ్చిన ఈవో దాన్ని బయట ప్రాంతాల్లో ఉన్న ల్యాబ్ తరలించడం, దాంట్లో మొదట వెజిటబుల్ ఫ్యాక్టరీ అని చెప్పడం, అనంతరం సీఎం దాన్ని జంతువుల కొవ్వుగా ఉందనేది కూడా నిర్ధారించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక నాటకీయ పరిణామం కింద ఇవన్నీ కూడా ఒక పక్కా ప్లాన్ లో జరిగినట్టుగా కూడా ఇక్కడ అందరూ కూడా నమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా దీని మీద ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు సెల్ఫ్ గోల్ లో పడినట్టు దీని మీద అర్థమవుతుంది. ప్రసాద్, అసలు ఈ టీటీడీకి సంబంధించి కానీ లేకపోతే తిరుమల ప్రసాదానికి సంబంధించి కానీ మొదట రాజకీయం మొదలు పెట్టిందే చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఎటువంటి రాజకీయ కామెంట్స్ చేయొద్దని భూమనకి ఇవ్వడం ఇదంతా కూడా చూస్తున్నాం. ముందు తిరుమలలో ఏదైతే ఇప్పుడు దుమారం ఉందో దాదాపు 55 రోజులకు ముందు టీటీడీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక నిమిషం ప్రసాద్, మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమలలో ప్రమాణం చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. గోవిందా 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 వేదమూర్తికి వేల దండాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. గోవిందా 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 వేదమూర్తికి వేల దండాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ
ఆలయంలో దేవదేవా నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మా కరెస్పాండెంట్ ప్రసాద్ ప్రస్తుతం తిరుమలలో పూర్తి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, తిరుమల మాజీ టీటీడీ చైర్మన్ తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఎందుకంటే గత 5 రోజులుగా తిరుమల శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి మీద వివిధ రకాల వదంతులు కూడా సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు నెయ్యిలో జంతువుల కలిసిందని చెప్పడము దీని మీద పెద్ద దుమారు మీద ఎదుగుతుంది. ఎందుకంటే టీటీడీ ఒక మాట, అదేవిధంగా సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు మరొక మాట చెప్పడం అనేది పెద్ద దుమారు మీద ఎదుగుతుంది. ఒకదాని వెంట ఒకటి అబద్ధాలు చెప్తూనే వస్తున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే టీటీడీ చైర్మన్ గా ఉన్నారో వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఇప్పటికే దీని మీద స్పందించడం జరిగింది. దీనికి మరి అడుగు ముందుకేస్తూ అప్పుడు టీటీడీ చైర్మన్ గా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 నెలలు చివరిలో ఎవరైతే టీటీడీ చైర్మన్ గా ఉన్నారో మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమల. ఓకే ప్రసాద్.